అందరికీ నమస్కారం అండి. పవన్ నాకు ఇప్పుడే అయ్యో నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడండి పవన్ రాగానే. నేను ఇప్పుడు అక్కడ కూర్చుంది మాట్లాడింది తనకి చాలా నచ్చిందిట. అంటే పద్ధతిగా మాట్లాడమని చెప్పాడు ప్రొడ్యూసర్ కదా. వెల్, యాక్టర్గా అండి అందరికీ మనకి కొలబద్ద, అట్లీస్ట్ మా యాక్టర్స్ అందరికీ కొలబద్ద మన అందరికీ కమల్ హాసన్ గారండి. ఆయన చేసిన వేషాలు నాకు తెలిసి సినిమా వరల్డ్ హిస్టరీలో ఎవరు చేయలేరు, చేయబోరు. కానీ ఈ సినిమాలో ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ చెప్తున్నాను, యాక్టర్గా ఆయన కాలుగోటి పనికిరాను నేను. యాజ్ అ క్యారెక్టర్ ఆయనకి లేని రాని అదృష్టం నాకు దీంట్లో వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను అండి. దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అండి. అటువంటి క్యారెక్టర్ అది. చాలా అంటే ఈ క్యారెక్టరు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఇంతకన్నా నేను చెప్తే వీళ్ళు ఇద్దరు వచ్చి కొడతారు వెనకాల నుంచి నన్ను. ఈ వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో అండి, ఐ థింక్ అది ఇంతకన్నా నేను నా క్యారెక్టర్ గురించి చెప్పలేను. కమల్ గారు కూడా చేయలేని లాంటి గొప్ప క్యారెక్టర్ ఇది. అంటే ఆయన యాక్టింగ్ పరంగా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయన ఎప్పుడూ కూడా చేసి ఉండరు. అటువంటి గొప్ప క్యారెక్టర్ ఇది. సెకండ్, నాకు ఎప్పుడు నా కెరియర్లో చాలామంది యాక్టర్స్కి హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి, ఫైన్. కానీ కొన్ని మైల్ స్టోన్ ఫిల్మ్స్ ఉంటాయి, లైక్ మనీ, అనగనగా ఒక రోజు. అలాంటి సినిమా మళ్ళీ వస్తే బాగుండు అని ఒక ఫీలింగ్. ఐ థింక్ ఎర్ర డ్రెస్ వేసుకునే జ్యోతి మీద ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైం అనుకున్నారా? లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడతాను దాని గురించి. నువ్వు ఆగి జ్యోతి, నీకు నా సంగతి తెలీదు. వచ్చేటప్పుడు చిన్న గ్లిమ్స్ ఇచ్చారు. ఓకే, సో ఏంటంటే ఏంటది? ఓహో కదా, జ్యోతి గురించి మాట్లాడుతున్నాను, అదేనా వినండి. ఎందుకయ్యా డిస్టర్బ్ చేస్తారు? GPS గురించి తర్వాత విందాం, జ్యోతి గురించి మాట్లాడదాం కొంతసేపు. సో నాకు మనీ, అనగనగో రోజు లైక్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్ మళ్ళీ వస్తే అలాంటి మైల్ స్టోన్ ఫిల్మ్ అని ప్రతి యాక్టర్కి ఉంటుంది కదా. అలాంటి సినిమా అంటే ఆ సినిమానే కాదు, అలాంటి సినిమా నాకు తెలిసి నా కెరియర్లో గాయపడ్డ సింహం ఇస్ దాట్ వన్ ఫిల్మ్ విచ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. నాకు మళ్ళీ ఒక మనీ, అనగనగో రోజు ఎలా అయితే ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్సో, ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఇస్ దాట్. అండ్ ఈ సినిమాకి నేను యాక్చువల్లీ ఫస్ట్ ఐ హ్యావ్ టు సే వెరీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ పవన్. ఈ సినిమాకి ద మ్యాన్ బిహైండ్ ద ఫిల్మ్ గాయపడ్డ సింహానికి మన పవన్ సాధినేని. అతను ఈ సినిమాని కథ నచ్చి, కశ్యప్ నచ్చి, ఇప్పుడు మామూలుగా ఎవరైనా డైరెక్టరు తన అసిస్టెంట్స్నో, తనకు తెలిసిన వాళ్ళనో, తనకు కావాల్సిన వాళ్ళనో డైరెక్టర్స్ చేసుకోవటాలని అర్థం ఉంది. వీళ్ళిద్దరూ దే జస్ట్ న్యూ ఈచ్ అదర్. కశ్యప్ టాలెంట్ నమ్మి పవను ఇది భుజాల మీద వేసుకుని మొదలెట్టాడు. ఇక్కడి నుంచి భాను అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, దే హ్యావ్ బిలీవ్డ్ ఇన్ దస్. దీన్ని ఇక్కడి నుంచి ఇప్పుడు కొలబద్ద అనేది దిల్ రాజు, అఫ్కోర్స్ జీ వాళ్ళు కూడా అసోసియేట్ అయ్యారు. దిల్ రాజుకి నచ్చటం అనేది నాకు తెలిసి అది బిగ్గెస్ట్ కమర్షియల్ కొలబద్ద. సో ఇంతకు మించి నేను ఏం మాట్లాడినా నాకు తెలిసి ఇంకా మా వాళ్ళు ఒప్పుకోరు.